గుడ్ మార్నింగ్ టు ఆల్. సో, టుడే ఈరోజు గ్రూప్ 2 ప్రిపరేషన్ గురించి మాట్లాడడానికి చాలామంది యాస్పిరెంట్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఏ బుక్స్ బావుంటాయి? ఆ బుక్ లిస్ట్ ఏమైనా చెప్తారా? అని చాలామంది ఫ్రీక్వెంట్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. యాక్చువల్‌గా మాకున్న వేరే ఛానెల్‌లో క్వెషన్ పోస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఏందంటే చాలా ఎక్కువ బుక్స్ ఉంటున్నాయి. బయట అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. నంబర్ ఆఫ్ బుక్స్ అనేవి చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. దాంట్లో ఏది చూజ్ చేసుకోవడం అనేది ఈరోజు మెయిన్ డిఫికల్ట్ టాస్క్. అంటే ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక్కోసారి మనం ఒక రాంగ్ బుక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒక 1 మంత్ చదువుతాం. తర్వాత దిస్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ బుక్ అని తెలిసి ఆ బుక్ పడేసి మళ్ళీ ఇంకో బుక్ తీసుకుంటాం. ఇలా చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. చాలామంది ఇలా అడిగారు పాపం ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు. కొంచెం బెస్ట్ బుక్స్ చెప్పండి సార్ అట్‌లీస్ట్ యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనే వాళ్ళు అడిగిన ఆ యొక్క ఇంకా అడిగిన దాని కోసమే ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో సో చాలామంది టాపర్స్ ఇలా మేము చదివినప్పుడు బుక్స్ అలాంటి కొన్నిటిని చెప్పడానికి ఈ వీడియోలో ట్రై చేస్తున్నాను. అదొకటి. అయితే మెయిన్ ఈ గ్రూప్ 2 ఎంపీఎస్‌సీ గ్రూప్ 2 2026 ఈ ఇయర్‌లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దాంట్లో ఏంటంటే మనకి ఈ ఇయర్ సెప్టెంబర్‌లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకని సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి? గ్రూప్ 2 ప్రిపరేషన్‌లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్‌కెళ్తారన్నమాట. సో, ఫస్ట్ ఈరోజు ప్రిలిమ్స్ గురించి చెప్తాను. ఆ ప్రిలిమ్స్‌లో ఏంటి? అసలు ప్రిలిమ్స్ ఎందుకు ఇంపార్టెంట్? ప్రిలిమ్స్ అనేది మనకి బేసిక్‌గా ఎలా అవుతుందంటే, దాంట్లో ఎంతమంది క్యాండిడేట్స్‌ని తీసుకున్నారు? రేషియోస్ ఉంటాయి. 1:12 1:15 1:15 1:100 అనే దాని మీద డిఫికల్టీ లెవెల్ పెరిగిపోద్ది. ఎందుకంటే మనకి రేషియో తక్కువైందనుకో తక్కువ మంది యాస్పిరెంట్స్ మాత్రమే మెయిన్స్‌కి క్వాలిఫై అవుతూ ఉంటారు. ఒక్కోసారి లాస్ట్‌లో క్వాలిఫై అయినా కూడా మెయిన్స్ క్రాక్ చేసి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ గ్రూప్ 2023లో వచ్చిన నోటిఫికేషన్‌లో 1:100 తీసేసారు. 1:100 చేయడం వల్ల 9,000 పోస్టులుంటే 90,000 మంది సెలెక్ట్ అయ్యారు. దానివల్ల అప్పుడు ప్రిలిమ్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ చేసుకుంటాం. బట్ లాస్ట్ టైమ్ 2018 నోటిఫికేషన్‌లో 1:15 తీసుకున్నాం. దానివల్ల ఏందంటే జస్ట్ ఒక 5,000 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అలాంటప్పుడు గ్రూప్ 2లో ప్రిలిమ్స్ అనేది చాలా కీ అయిపోయింది. ప్రిలిమ్స్ పాస్ అవ్వకపోతే మెయిన్స్‌కెళ్ళాం. అలాంటప్పుడు ప్రిలిమ్స్ దానికి ఇప్పుడు ఈ రేషియో ఏంటో మనకి ఇంకా ఎగ్జాక్ట్‌గా నోటిఫికేషన్‌లో కూడా మెన్షన్ చేయట్లేదు. మరి ఈసారి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అందుకని సో, గేట్ పాస్ లాంటి ప్రిలిమ్స్‌ని సరైన విధానంలో, సరైన బుక్స్, హార్డ్ వర్క్‌తోని చదివితేనే క్రాక్ చేయగలుగుతాం. సో, దీంట్లో మెయిన్ ఏముంటాయి, ఏంటి అనేది చెప్తాను. మెయిన్ ఫోకస్ ఈ బుక్స్ ఏ ఏంటి ఏ టాపిక్స్ ఉంటాయి. గ్రూప్ 2లో పర్టిక్యులర్‌గా సో, 150 మార్క్స్‌కుంటుంది ప్రిలిమ్స్. ఒకటి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. These are the main things. And first of all, Indian history. Indian history is a very important topic actually. ఈ స్కోరింగ్ కూడా అన్నమాట. మనం బాగా ప్రిపేర్ అయితే స్కోరింగ్ కూడా. ఇంకో యాస్పెక్ట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ మనకి మెయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లైట్‌గా మెయిన్స్‌లో కూడా ఏపీ హిస్టరీ ఉంటుంది. అది 75 మార్క్స్‌కి ఉంటుంది. మన ఇండియన్ హిస్టరీని ఇక్కడ బాగా చదవడం వల్ల అక్కడ మన ఏపీ హిస్టరీ మెయిన్స్‌లో కూడా యూజ్ అవుతుంది. ఇండియన్ హిస్టరీ అనేది బేసిక్‌గా మంచి బుక్స్ చదవడం చాలా పర్టిక్యులర్‌గా ఇంగ్లీష్ మీడియం తీసుకున్నామనుకో, ఇంగ్లీష్ మీడియము అంటే ఇక్కడ బేసిక్ ఐడియా మనకి ఇండియన్ హిస్టరీలో ఇక్కడ ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్స్ అక్కడున్నారు. మొఘల్స్ ఇంపాక్ట్ ఢిల్లీలో ఎలా ఉందో, ఈ తర్వాత ఏపీలో ఎలా ఉందో కూడా మనం చూస్తామనమాట. అలా ఈ ఈ కోఆర్డినేషన్ బ్రిటిష్ వాళ్ళు అక్కడున్నారు. ఇక్కడ ఆంధ్రాలో ఏం చేశారు? ఇలా అంతా కన్సాలిడేటింగ్‌గా ఉంటుందన్నమాట. దాన్ని అనాలిసిస్ చేయడానికి హిస్టరీని మాత్రం ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చదవాల్సి ఉంటుంది. అందుకే నీట్‌గా ఇది ఒకవేళ ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం పీపుల్ అయితే ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియాకి ఎన్‌సీఈఆర్‌టీకి వెళ్ళిపోండి. ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, బిపిన్ చంద్ర ఈ బుక్కులు చదివితే చాలు. దాని నుంచి ఒక 2, 3 సార్లు రిపీట్ చేసి స్మాల్ నోట్స్ మేకింగ్ చేసుకోండి. ద డేట్స్ ఇంపార్టెంట్ అవన్నీ ఏం కాదు. బేసిక్ కాన్సెప్ట్ అంటే బేసిక్‌తోనే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎక్కువ హ్యూజ్‌గా చదవడానికి ట్రై చేయకండి. అట్ ది సేమ్ టైమ్ ఎన్‌సీఈఆర్‌టీ తెలుగు మీడియం వాళ్ళకి కూడా మరీ ఎక్కువ పెద్ద ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అలా కాదు అనుకుంటే సయ్యద్ కరీం హిస్టరీ బుక్స్ అయినా చదివి చేయండి. కానీ బేసిక్స్ అనేవి ఉంటే ఏంటంటే మనం కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్‌ని ఈ మధ్య కొంచెం కాన్సెప్ట్ బేస్డ్‌కెళ్తున్నారనమాట. అంటే ఇంతకుముందు ఏదో ఒక క్వెషన్ అడిగేసి వదిలేయడం గాని ఫర్ ఎగ్జాంపుల్
ఈ డ్యూరేషన్‌లో ఏ కింగ్ ఉన్నారు. అలాంటివి కాకుండా కాన్సెప్ట్ స్టేట్‌మెంట్స్ టైప్‌లో వస్తుంది. అంటే కొంచెం బేసిక్ అండర్‌స్టాండింగ్ పెంచుకుంటే బెటర్. సో, తెలుగు అకాడమీ ఈ తెలుగు మీడియం వల్లనే సో, కొత్తగా వచ్చే వాళ్ళకేంటంటే ఏదో ఒక బుక్ రాసేసిన బుక్ ఏంటంటే కనెక్టెడ్‌గా ఉండదు. బేసిక్స్ చదివితేనే బాగుండేది. కొంచెం టైం పట్టినా తెలుగు మీడియం టైం ఉంటే తెలుగు మీడియంకి కూడా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ లైట్‌గా చదవండి. అవేంది అకాడమిక్ బుక్స్. అప్పుడేంటంటే ఒక బేసిక్ అది ఏంటి? ఎక్కడ ఏ సొసైటీ ఉంది? ఏ కింగ్‌డమ్ ఉంది? ఇలాంటియన్నీ చూడడం వల్ల మీకు బేసిక్ అండర్‌స్టాండింగ్. తర్వాత ఏదన్నా ఒక చిన్న బుక్ తీసుకొని చదివినా కూడా రివిజన్‌లా అనిపిస్తుంది. సో, దీస్ ఆర్ ద మై బుక్స్ అండ్ దీని గురించి డీటెయిల్‌గా మళ్ళీ చెప్తాము. జస్ట్ దీని మీద మరి మళ్ళీ వేరేవి చేయడానికి ట్రై చేస్తాము. సో, ఇదైతే హిస్టరీ. సో, స్కోరింగ్. దెన్ అంటే హిస్టరీలో మళ్ళీ ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. సో, మోడర్న్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్, బ్రిటిష్ రూల్, రిఫార్మ్ మూవ్‌మెంట్స్, పోస్ట్ ఇండిపెండెన్స్. సో, 30 మార్క్స్‌లో ఎక్కువ ఒక్కసారి 15 వరకు మోడర్న్ ఇండియానే రావచ్చు. ఏన్షియంట్ మిడిల్ తక్కువ 15 మార్క్స్ కూడా రావచ్చు. ఈ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి అలా. అండ్ దెన్ జియోగ్రఫీ. జాగ్రఫీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా స్కోరింగే యాక్చువల్‌గా. అయితే ఇంకొకటి దీంట్లో ఏంటంటే జియోగ్రఫీ ఓన్లీ ప్రిలిమ్స్‌లోనే ఉంటది. మెయిన్స్‌లో ఉండదు. సో, ఇక్కడ వరకు చదివితే సరిపోదు. సో, ఎక్కువ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్‌గా బేసిక్ అండర్‌స్టాండింగ్‌తో 15-20 మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం అయితే 6-12 బేసిక్ బుక్స్ అండర్‌స్టాండింగ్ చదవండి సరిపోతుంది. ఇంక వేరే ఏ బుక్స్ అంటే ఇక్కడ జీసీఎల్ గాని, మ్యాథ్స్ బుక్స్ అని చెప్పా అంటే ఏదైనా రెఫరెన్స్‌కి డౌట్స్‌కి మాత్రమే గాని, ఆ బుక్స్ చదవమని చెప్పట్లేదు. ఓన్లీ తెలుగుకి కూడా తెలుగు అకాడమీ బుక్స్, లేదా తెలుగు స్టేట్ బుక్స్ జియోగ్రఫీ, టెర్మినాలజీ కోసం చదివినా సరిపోతుంది. ఎప్పుడు కూడా ప్రిలిమ్స్‌కి ఎప్పుడు బేసిక్సే చదవండి. బేసిక్ అండర్‌స్టాండింగ్ చాలు. ఎక్కువ బుక్స్‌కెళ్తే మనం ఆటిని రివిజన్ చేయలేము. అట్ ది సేమ్ టైమ్ దాన్ని రిటైన్ చేయలేము. సో, మనం ఏదైనా ఒక బుక్ చదివినప్పుడు రిటైన్ చేసే కెపాసిటీ కూడా ఉండాలనమాట. సో, అలా ట్రై చేయండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద వన్ థింగ్. సో, దిస్ ఈస్ ద జియోగ్రఫీ. జియోగ్రఫీ అయితే వెరీ స్కోరింగ్. నెక్స్ట్ ద ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ. ఆంధ్రప్రదేశ్‌లో జియోగ్రఫీలో ఓల్డ్ జియోగ్రఫీ ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. ఆంధ్ర జియోగ్రఫీ ఉంటుంది. రమణ్ రాజ్ బుక్‌లో కూడా ఇవన్నీ మన ఏపీ రిలేటెడ్ ఉంటాయి. ఎకనామిక్ సర్వేలో కూడా కొంచెం డీటెయిల్స్ ఉంటాయి. అవి చూసుకున్నా సరిపోతుంది. సో, మోర్ రిసర్చ్ అవసరం లేదు. బేసిక్ చదవండి. ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ లాస్ట్ టైము కొత్తగా ఇండియన్ సొసైటీ ప్రిలిమ్స్‌లో పెట్టారు. సో, నంబర్ ఆఫ్ బుక్స్ మన అశోక్ నగర్‌లో చూసుంటాం. ఈ బుక్స్ ఏంటంటే ఎవరెవరు ఏ బుక్స్ రాసారో కూడా తెలీదు. ఎన్నో బుక్స్ బయటకొచ్చేస్తుంటాం. చాలామంది పెద్ద పెద్ద బుక్స్ చదివేసి ఏదో ఎప్పుడు కూడా 30కి 30 తెచ్చాలని ఎవరు మనం చదవలేము. సో, యావరేజ్ మార్క్స్ అని ట్రై ట్రై చేస్తే మనకు మాక్సిమం పెర్ఫార్మన్స్ తోటి ఆప్టిమమ్ మార్క్స్ వస్తాయి. సో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే సో, ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ సోషియాలజీ బేసిక్ బుక్ వాట్ ఈస్ సొసైటీ అండ్ వాట్ ఈస్ ఇండియన్ సొసైటీ ఏంటి? ఇలా బేసిక్ చదివితే మినిమమ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో, తెలుగు మీడియం వాళ్ళు కూడా అంతే. బిఏ బుక్స్ ఉన్నాయి. బిఏ బుక్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఒక బుక్కే. ఈటన్నిటిని అన్నీ చదవద్దు. ఏదైనా ఒక బుక్ బేసిక్ అన్ని వాట్ ఈస్ సొసైటీ. క్వెషన్స్ కూడా అలానే ఉంటాయి. బేసిక్స్ మనం అటెండ్ చేసేలా ఉండాలి. సో, బాగా బేసిక్ కానీ ఎప్పుడైనా గాని ఒక సింగిల్ బుక్‌కెళ్ళాలి. రీసెర్చ్ వర్క్ చేయండి. ఒక సింగిల్ బుక్‌కెళ్ళడానికి ట్రై చేయండి. నాకైతే అన్నీ ఆల్‌మోస్ట్ ఎన్‌సీఈఆర్‌టీ బెటర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎక్కువెళ్ళి అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఇండియన్ సొసైటీ ఇంక మళ్ళీ మనకి మెయిన్స్‌లో కూడా రాదు. దీన్ని కూడా అని ఫోకస్ ఒకవేళ ఇండియన్ హిస్టరీ కొంచెం చదవాలనుకున్నా చదవండి గానీ, ఇండియన్ సొసైటీ, ఇండియన్ జియోగ్రఫీని బేసిక్స్‌కే లిమిట్ చేస్తే బెస్ట్ ఆప్షన్. 'పృథ్వీ' అనే వేగేసన ఒక ఇండియన్ సొసైటీ మీద ఒక చిన్న బుక్ తయారు చేసాడు. దాన్ని ఒక అదొక 70, 80 పేజెస్ ఉన్నట్టుంది. చిన్న బుక్కే అది. దాన్ని చదివి కూడా జనాలు లాస్ట్ టైమ్ యాస్పిరెంట్స్ ఒక 10-15 మార్క్స్ స్కోర్ చేశారు. సో, దట్ ఈస్ ఎనఫ్. లేదు అంటే మీరు కొంచెం బేసిక్స్‌కెళ్తే సరిపోతుంది. క్యాస్ట్ సిస్టమ్, ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ రిలీజియన్ అండ్ సెక్యులరిజం, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ సోషల్ ఇష్యూస్. దెన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితేనే సగం ప్రిపరేషన్ అయిపోద్దంటే మీరు నమ్ముతారో లేదో గానీ నిజంగానే ప్రిపరేషన్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే ఒక పాలిటీ ఉంటుంది. ఒక జియోగ్రఫీ ఉంటుంది. ఒక ఎకానమీ ఉంటుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్‌లో ఉంటుంది. సో, మనం ఈరోజు ఏం చదివినా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తమిళనాడు ఎలక్షన్స్ చూసాను. తమిళనాడు ఎలక్షన్ చూసినప్పుడు ఏంటి ఈ మెజారిటీ ఏంటి? ఇలాంటియన్నీ ఎంత మెజారిటీ ఉండాలి? ఏంటి? ఇవన్నీ ఎందుకు గవర్నర్ కలుస్తున్నాము? సో, ఏం చేయాలి? ఎప్పుడు ప్రూవ్ చేయాలి? మెజారిటీ ప్రూవ్ చేయడం ఏంటి? కాన్సెప్ట్ ఏంటి?
ఫస్ట్ ఎవరిని సింగిల్ ఆర్టిస్ట్ వాడిని పెంచాలా? లేకపోతే పోస్ట్ అలయన్స్ బేస్డా, ప్రీ అలయన్స్ బేస్డ్ ఇలాంటి థింగ్స్ అన్నీ మనము డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటివన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల మనకి ప్రిపరేషన్‌లో యూజ్ అవుతాయన్నమాట. సో, ఇలాంటివే. సో, రీసెంట్‌గా ఎలినో గురించి చెప్తున్నాను. ఏంటి ఎలినో అంటే ఏంటి? జియోగ్రఫీ రిలేటెడ్ అని. సో, ఎలినో వల్ల మనకి ఎందుకు రైన్స్ తగ్గుతాయి? దాని ఎఫెక్ట్ ఏంటి? ఇలాంటివి కూడా వస్తుంది. సో, అదొకటి ఎకానమీలో. సో, మనకి రీసెంట్‌గా ఈ యూఎస్, ఇరాన్ వార్ వల్ల ఏమైంది సో, మనకి ఎల్‌పీజీ ఇష్యూస్ వచ్చాయి. డీజిల్ ఇష్యూస్ ఇలా అన్ని షార్టేజ్ వచ్చాయి. సో, ఎందుకు ఇలా వస్తున్నాయి? సో, ఇన్‌ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది? ఎకానమీ గ్రోత్ ఎందుకు తగ్గిపోతుంది? ఇలాంటి నంబర్ ఆఫ్ ఇయన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో, లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పేపర్ ఓన్లీ. పేపర్ చదివితే బేసిక్ ప్రిపరేషన్‌లో 50% ప్రిపరేషన్ అయిపోతుంది. సో, పేపర్‌కి రెగ్యులర్‌గా హిందూ పేపర్ అయినా, ఈనాడు పేపర్ అయినా ఏదో ఒక పేపర్ చదవాలి. దానికి మాక్సిమం నోట్ చేసుకొని అట్ ది సేమ్ టైమ్ ఆ మంత్ కవర్ చేసిన ఒక చిన్న మ్యాగజైన్ తీసుకొని మనం చదివినవి ఉన్నాయా? లేకపోతే కొన్ని అడిషన్స్ ఉంటే అడిషన్ చేసుకొని ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్ బట్ ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్. దెన్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అనేది ఇక్కడ 2 పాయింట్స్. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్స్ వాళ్ళు వాళ్ళకేమి పెద్ద ప్రిపరేషన్‌కి ఏమి ఎలా చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఇష్యూ. సో, మనం క్వాంటిటీ యాప్ట్‌గా ఆర్ఎస్ అగర్వాల్ గాని, లేకపోతే ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ అని కొంచెం టెక్నిక్స్ ఉన్న రాజేష్ వర్మ ఇలాంటి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ ఇలా. సో, బేసిక్‌గా ఏమి తెలియనోళ్ళైతే ఒక చిన్న క్లాస్ వింటే బెటర్. ఏదన్నా మనకి ఈ రోజుల్లో బయట క్లాసులు లేని థింగ్స్ ఏమి అన్నీ ఉన్నాయి. క్లాసులు అన్ని ఏరియాస్‌లో ఒక క్లాస్‌కెళ్తే మనకు చెప్పేస్తున్నారనమాట. సో, అలాంటి చిన్న చిన్న క్లాసెస్ ఇలా వీడియోస్ మన యూట్యూబ్‌లో గాని కనపడుతూ ఉంటాయి. ఆ వీడియోస్‌లో చూడడము అలా. నాకు తెలిసి కొన్ని డిక్షనరీలో కొన్ని ఎస్ఐ బుక్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ బుక్స్ చాలా నీట్‌గా ఆ టెక్నిక్స్‌ని భలే నీట్‌గా అనలైజ్ చేసుంటారు. ఆ బుక్స్ సింపుల్ ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఎందుకంటే మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా మ్యాథ్స్‌లో 25, 30కి 25 కూడా చేసేస్తారు. అలా చేసే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో, అట్‌లీస్ట్ మనం మినిమమ్ చేసి వాళ్ళ యొక్క ఉన్న అడ్వాంటేజ్‌ని కొట్టాలంటే మనం బాగా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, అదే ఇంకోటి మ్యాథ్స్ అనేది ఏదో సబ్జెక్ట్ లాగా ఒక 4 రోజులు చదివి పడేసేది కాదు. మ్యాథ్స్ రావాలంటే రోజు ఒక గంటన్నర మీద ఫోకస్ చేసి రోజు ఏదో ఒక చాప్టర్ ఫోకస్ చేస్తూ ఉంటేనే బెస్ట్ ఎబిలిటీస్ డెవలప్ అయితాయన్నమాట. సో, ఇలా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళినప్పుడే మనకి బెస్ట్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. సో, నేనేమంటానంటే వీటన్నిటిని కన్సాలిడేట్‌గా బెస్ట్ బుక్స్‌ని ఫస్ట్ మనం చేయాల్సిన ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేయనప్పుడు మనం బుక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. బుక్స్‌ని సెలెక్ట్ చేసుకొని బుక్స్ ఉన్న డిసిప్లైన్‌తో రోజు హార్డ్ వర్క్ చేసి డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్ చేసినప్పుడు మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో, ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రిపేర్ వెల్. రాబోయే కాలంలో ఒక్కో సబ్జెక్ట్ గురించి ఎలా ఏంటి అనేది కొన్ని ఇష్యూస్ మీద కూడా కొన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. ఏదన్నా మంచి కొన్ని టాపిక్స్ మీద కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.